నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కోర్టు ఉల్లంఘన నేపథ్యంలో ఆయన వ్యవహరించిన తీరుకు సంబంధించి అటు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు అది ఒక పెద్ద సెన్సేషన్ గా మారిపోయింది. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓటమి పాలయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆక్రమణలకు సంబంధించి ఉక్కుపాదం మోపుతాము, చెరువులు కుంటలకు సంబంధించి పరిరక్షణ దిశగా హైడ్రాని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హైడ్రా తొలి కమిషనర్ గా రంగనాథ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన 2006 ఐపీఎస్ క్యాడర్ కు సంబంధించిన వ్యక్తి. అటు ఏపీ తెలంగాణలో పలు శాఖల్లో కూడా ఆయన విధులు నిర్వర్తించడం జరిగింది. పోలీస్ గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డును కూడా ఆయన సొంతం చేసుకోవడం జరిగింది. నీతి నిజాయితీలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా తొలి కమిషనర్ గా రంగనాథ్ నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో అనేక చెరువుల్ని గుట్టల్ని కూడా ఆయన ఆక్రమణ నుంచి బయటకు తీసుకురావడం జరిగింది. బట్ హైడ్రా పైన ఉన్న ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే సామాన్యుల విషయంలో ఒకలాగా, పెత్తందారులు అలాగే పలుకుబడి ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులకు అనునాయులైన వాళ్ళ విషయంలో ఇంకొకలాగా వ్యవహరించారు అన్న నేపథ్యంలో ఆయనకు సంబంధించి అంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా ఇక్కడ పలు విమర్శలు రావడం అయితే జరిగింది. దీంతో నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు, చెరువుల పరిరక్షణకు సంబంధించి అయితే అతి తక్కువ టైంలోనే రంగనాథ్ అయితే ఒక సెన్సేషన్ గా మారిపోయారని చెప్పొచ్చు. అయితే లోతుకుంట భూముల వివాదంలో కోర్టు ఆదేశాలను పాటించలేదు అనేసని కోర్టు ధిక్కరణ పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు ఈ పదవి నుంచి అతన్ని తీసేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కోర్టును తప్పుదోవ పట్టించారు పిటిషనర్లు. దానికి సంబంధించి కోర్టునే తప్పుదోవ పట్టించారు అనేసి అని చెప్పినా దానికి తగు ఆధారాలు కానీ సాక్ష్యాధారాలు కానీ రంగనాథ్ ఇవ్వలేదు. 63 సార్లు కోర్టు ధిక్కరణ అంటే కోర్టు ఇచ్చిన ఆదేశాలను 63 సార్లు ఆయన బేఖాతరు చేశారు. క్షమాపణ కూడా చెప్పలేదు, తగిన సమయంలో స్పందించలేదు అంటూ ఆయన చెప్పడం, అటు రంగనాథ్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపించినా సరే కోర్టు సంతృప్తి చెందకపోవడంతో ఇక కోర్టు ఉపేక్షించను అని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రంగనాథ్ను తొలగించి అతని ప్లేస్ లో ఐజీ రేంజ్ ఆఫీసర్ ను నియమించాలి అంటూ కూడా కోర్టు ఆదేశాలు చేయడం జరిగింది. అటు మేడ్చల్ మల్కాజిగిరి లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్ 1-2లో 40 ఎకరాల ప్రైవేట్ భూమి విషయంలో కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పక్కన పెట్టాడు. ఎందుకంటే కోర్టు ఆదేశాలు దాటి ప్రైవేట్ భూముల్లోకి వెళ్తే హక్కు హైడ్రాకి లేదు అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వెళ్లడము, దానికి సంబంధించి అవసరమైతే సంఖ్యలు వేయగలని గత విచారణలో హైకోర్టు మిలిటరీ అధికారులను కూడా ఆదేశించిన నేపథ్యంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు ఓన్లీ చెరువులు కుంటల పరిధిలో ఆక్రమణకు గురైన వాటికి సంబంధించి మీరు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే అవకాశం ఉంటుంది తప్పితే ప్రైవేట్ భూములకు సంబంధించి, ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కావచ్చు, ఉక్కుపాదం మోపడానికి కావచ్చు, కూల్చివేతలు చేయడానికి కావచ్చు, మీరు హంగామా చేయడానికి కావచ్చు, ఎలాంటి ఆదేశాలు మీకు లేవు. కేవలము హైడ్రా అనేది కుంటలు అలాగే చెరువులు ఆక్రమణకు గురైనవి, దాని చుట్టుపక్కల ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలోకి సంబంధించి ఆక్రమించిన ప్రతి ఒక్కరిపైన మీరు చర్యలు తీసుకోవచ్చు అన్న నేపథ్యానికి సంబంధించి హైడ్రా ఉంది. ప్రైవేట్ ఆస్తుల విషయాలకు సంబంధించి, ప్రైవేట్ బిల్డింగ్లకు సంబంధించి కూల్చివేతల నేపథ్యంలో మీకు ఎలాంటి హక్కు లేదు. దీనికి సంబంధించి గతంలోనే మీకు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోలేదు. 63 సార్లు, 1 కాదు 2 కాదు 63 సార్లు కోర్టు ధిక్కరణ చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇమీడియట్ గా తొలగించాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి అంటే ఒకే అధికారిపై దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదు కావడంతో జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారం సోమవారం నాటికి అంటే ఇవాల్టికి అఫిడవిట్ ద్వారా క్షమాపణలు సమర్పించాల్సి ఉండగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తరపు న్యాయవాది మరో పిటిషన్ వేస్తానని చెప్పడం, వేసిన పిటిషన్ సంబంధించి జస్టిస్ సంతృప్తి చెందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక ఉపేక్షించేది లేదు. 63 సార్లు గతంలో క్షమాపణ చెప్పినా కూడా ఆయన తన వాదన సమర్థించుకునే ప్రయత్నం చేశారు కాబట్టి మొదటి తప్పుగా దాన్ని సడౌట్ చేసుకోవాలని చెప్పినా కూడా ఆయన దాన్ని ఉల్లంఘించారు. దాంతోపాటు ముందస్తు నోటీసులకు సంబంధించి కూల్చివేతల నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం, వాళ్ళ కోర్టు నుంచి ఆర్డర్ కాపీ తెచ్చుకున్నా కూడా
దానికి సంబంధించి ఆ ఆర్డర్ కాపీని పరిగణలోనికి తీసుకోకుండా కూల్చివేయడం లాంటివి చేసిన నేపథ్యంలో తాజాగా న్యాయస్థానం ఈ ఉత్తర్వులు అయితే వెలువడ్డం చేసింది. ఎందుకంటే హైడ్రా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఫామ్ హౌస్ల దాని విషయంలో కేటీఆర్ గారి జున్వాడ ఫామ్ హౌస్ దానికి సంబంధించి చూసాము. రేవంత్ రెడ్డి తమ్ముడికి సంబంధించి ఇది బఫర్ జోన్ లో ఉంది అన్న నేపథ్యానికి సంబంధించి అక్కడ ఉన్న కాటేజీలు కూల్చే నేపథ్యంలో దానికి సంబంధించి కోర్టు ఆదేశాలు వచ్చాయని ఆపేశారు. హైడ్రా అనేది సామాన్యుడికి ఒకలాగా, పెద్దందారులకు ఒకలాగా, అనునాయులకు ఒకలాగా నడుస్తుంది అంటూ కూడా సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తొలగించడంతో ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే రంగనాథ్ గారి మధ్యకాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ కూడా చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఎక్కడ ఉల్లంఘనలను అంటే నాకు విధించిన పర్మిట్ని అయితే నేను ఎప్పుడు దాటలేదు, ఆ పర్మిట్ లోబడే నేను అన్ని పనులు చేశాను, అక్రమంగా ఏంటిది అన్యాక్రాంతమైన భూముల విషయంలోనే నేను ఉక్కుపాదం మోపాను తప్పితే ఎక్కడ దానికి సంబంధించి నా పరిధి దాటి నా సొంత ప్రయోజనాల కోసం నేను ఏది చేయలేదు, ఏ అంశానికి సంబంధించి అయినా సరే నేను కట్టుబడే ఉన్నాను అంటూ కూడా రంగనాథ్ గారు పదే పదే చెప్పడం జరిగింది. తెలంగాణ చీఫ్ సెక్రటరీకి అయితే కాసేపటి క్రితమే హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రంగనాథ్ను తొలగించాలి, రంగనాథ్ ప్లేస్ లో ఐజీ రేంజ్ ఆఫీసర్ని ఇమీడియట్ గా అపాయింట్ చేసుకోవాలి, బట్ రంగనాథ్ని ఇమీడియట్ గా తొలగించాలి అంటూ చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే 63 సార్లు ఆయన కోర్టు ఉల్లంఘన ధిక్కరణకు అంటే కోర్టు ఇచ్చిన సమన్లను ఆదేశాలను అమలు చేయకుండా ఆయన సొంత నిర్ణయం తీసుకున్నారు అన్న నేపథ్యంలో హైకోర్టు అయితే అంటే మేము ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయలేదు, క్షమాపణ చెప్పాలని కోరినా దానికి సంబంధించి అతను ఆన్సరబుల్ గా లేరు, ఆయన సమర్పించిన అఫిడవిట్ మాకు సంతృప్తి కలిగించలేదు కాబట్టి అతన్ని తొలగించాలి అంటూ కూడా సిఎస్కి ఇమీడియట్ గా లేఖ రాయడం జరిగింది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎలా నిర్ణయం తీసుకుంటారు, దీన్ని ఎలా అప్పీల్ చేయబోతున్నారు, దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు అన్నదైతే ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే హైడ్రాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చేసింది, ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతామనేసి అని చెప్పింది. బట్ ఎంఐఎం విషయంలో, కాలేజ్ విషయంలో అక్కడ ఆగిపోవడం కావచ్చు, కొన్ని అంశాలకు స్వార్థ ప్రయోజనాల కోసం హైడ్రాను వాడుకుంటున్నారంటూ చాలా మంది బాధితులు దాని మీదకి తీసుకురావడం కావచ్చు, అలాగే సామాన్యుడు దీనివల్ల నష్టపోయిన అంశాలకు సంబంధించి రోడ్డెక్కడం కావచ్చు, మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించి మూసి ప్రక్షాళన నేపథ్యంలో అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు కోల్పోతున్నారన్న ఆవేదనకు సంబంధించి కావచ్చు, అనేక అంశాలకు సంబంధించి హైడ్రా చుట్టూ వివాదం రాసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి ఆదేశాలు కూల్చివేతలకు సంబంధించి ఆదేశాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినా సరే హైడ్రా పరిగణలోనికి తీసుకోకపోవడంతో గతంలోనే 43 సార్లు కోర్టు ధిక్కరణకు సంబంధించి ఆదేశాలు ఇచ్చినా కూడా కూల్చివేసిన అంశాలకు సంబంధించి సామాన్యులు కోర్టు మెట్లెక్కడం, మొట్టికాయలేయడం ఇదంతా చూసాము. ఆ మధ్యలో కాస్త సైలెంట్ అయినా మళ్ళా కొన్ని రోజుల తర్వాత దూకుడు పెంచడము, ఇప్పుడు మరొకసారి కోర్టు ఆదేశాలు ఇచ్చినా సరే ఆ అంశానికి సంబంధించి ఆయన అంటే ఇది లోతుకుంట భూ వివాదం మేడ్చల్ మల్కాజ్గిరి నేపథ్యానికి సంబంధించి కోర్టు ఆదేశాలు ఇచ్చిన ధిక్కరణ చేయడంతో కోర్టు సీరియస్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికైతే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా అతన్ని తొలగించాలి అంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది, ఎందుకంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి సంబంధించి ఆయన వెనుకుండి నడిపించారు, ఆయన ఆదేశాలతో రంగనాథ్ గారు దూకుడుగా వెళ్తున్నారు, ఆయన ఫుల్ ఫ్రీడమ్ రంగనాథ్ గారికి ఇచ్చారు అన్న విషయాన్ని మన అందరికీ అనేక సందర్భాల్లో కనిపించిన వినిపించిన దృశ్యాలు కాబట్టి మరి ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఎదుర్కోబోతోంది, కోర్టు ధిక్కరణ దాకా వెళ్లే అంశానికి సంబంధించి న్యాయపరంగా ఎందుకు ఎదుర్కోలేకపోయారు, అంటే ఎక్కడో దగ్గర లొసుగులు ఉన్నా కూడా వీళ్ళు అంటే గవర్నమెంట్ మన చేతిలో ఉంది కాబట్టి ఏం జరుగుతుందిలే అనేసి అన్న మొండి వైఖరితో వెళ్ళారా, ఆ మొండి వైఖరి ఇప్పుడు రంగనాథ్ కొంప ముంచిందా అని అంటే అవుననే సమాధానం చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడైతే రంగనాథ్కి అయితే బిగ్ షాక్ తగిలింది. ఇది రంగనాథ్కి మాత్రమే కాదు, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాకి సంబంధించి కూడా షాక్ తగిలినట్టే అనే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సామాన్యుల అంశానికి సంబంధించి ఖచ్చితంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి దాని పరిణామాలు ఇలాగే ఉంటాయి అనేసి అని వాళ్ళు తమ వాయిస్ ని వినిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది బిల్డర్ చేసిన తప్పిదానికి ఒక సామాన్యుడి కళ ఇల్లు అనేది
ఎందుకంటే ఒక జీవితకాలం కష్టపడితే తప్పితే ఈఎంఐలు కట్టుకుంటూ ఒక మధ్యతరగతి కుటుంబం వాడు ఇల్లు కొనుక్కోవాలంటే ఎన్ని వ్యయ ప్రయాసాలు కూర్చాలి, ఎంత కష్టంతో కూడుకున్న పని. అలాంటి ఇల్లును ఉన్న బలంగా కూల్చేసి సామాన్లు కూడా బయటికి తీసుకొనియకుండా ఎంత అరాచకం చేశారు అనేసి అంటూ ఒక సామాన్యులు రోడ్లెక్కిన విషయాలు మనం చూసాం, ధర్నాలు చేసింది చూసాం. తన తండ్రి మిలిటరీ ఉద్యోగి, ఆ తర్వాత వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుంటే నడి రోడ్డు మీద మమ్మల్ని నిల్చోబెట్టారు అనేసి అంటూ వాళ్ళు చేసిన అనేక విషయాలు మనం చూసాం. ఒక చిన్నపిల్ల అంటే FTL బఫర్ జోన్ పరిధిలో ఉంది అని అంటే మాకు కనీసం నోటీసులు ఇవ్వలేదు, ఉన్న పలంగా చదువుకునే పుస్తకాలను కూడా ఆ కూల్చివేతల్లో ఉంచేశారు, రోడ్డు మీద పసిపాపతో రోడ్ల మీద నిల్చున్నాము అంటూ కూడా చూసిన హృదయ విదారక దృశ్యాలు మనం అన్ని చూడడం జరిగింది. కాకపోతే దూకుడుగా వెళ్ళడమే ఇప్పుడు హైడ్రా కొంప ముంచిందా? కోర్టు పరంగా అంటే బఫర్ జోన్ పరిధిలోవి కుంటలు నాణాలకు సంబంధించి ఆక్రమించిన వాటి విషయంలో కాకుండా ప్రైవేట్ భూముల వ్యవహారంలో తల దూర్చడమే ఇప్పుడు హైడ్రా కొంప ముంచిందా అని అంటే ఖచ్చితంగా అత్యాశకు పోయి వాళ్ళని బెదిరించాలనుకున్నారా, లేకపోతే ఆ భూములు లాక్కోవాలనుకున్నారా? ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి ప్రైవేట్ ల్యాండ్స్కి సంబంధించి వేలు దూర్చడం వల్లే ఇదంతా జరిగిందా అన్న అంశానికి సంబంధించి అయితే ఇప్పుడు మరొక చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది. దీనికైతే ఇప్పుడు విపక్షాలకు ఒక ఆశ్రయం ఇచ్చినట్టయితే అయిపోయింది. ఎందుకంటే హైడ్రా విషయంలో రకరకాల ధర్నాలు చేస్తున్న బీజేపీకి బీఆర్ఎస్కి అయితే ఇప్పుడు ఒక వెపన్ దొరికినట్టయింది. మరి దీన్ని ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్తుంది, మరి ఎలా ఎదుర్కోబోతోంది? మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొచ్చిన నేపథ్యంలో రంగనాథ్ విషయంలో ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోబోతున్నారు అన్నది అయితే ఆసక్తిగా మారింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.